హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎప్పటిలాగే ఈరోజు కూడా మంచి మంచి టిప్స్తో అయితే నేను మీ ముందుకు వచ్చానండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు వచ్చేసరికి ఫస్ట్ టిప్లోకి వెళ్తామండి. మనం పచ్చిమిర్చి అనేది తరిగేటప్పుడు మన చేతులు అనేవి చాలా మండుతాయి కదండి. అలా మండకుండా ఉండాలి అని అంటే ఫస్ట్ పచ్చిమిర్చి అనేది తరిగే ముందేనండి మనం నిమ్మకాయ రసం అనేది అప్లై చేసుకోవాలండి. ఇలా అప్లై చేసుకుని మనం ఎన్ని పచ్చిమిర్చి తరిగినానండి మనకి మంట అనేది లేకుండా ఉంటుందండి. ఫస్ట్ మనం తరిగేస్తామండి. తరిగిన తర్వాత మనం పక్కకు పెట్టేసిన తర్వాత మనకి గుర్తు లేక మనం కళ్ళ దగ్గర అట్లా పెట్టుకున్నాం అనుకోండి, చాలా మంట అయితే ఉంటుందండి. అంతేకాకుండా చిన్నపిల్లలు ఉండే వాళ్ళకైతే చాలా ఇబ్బంది అండి. వాళ్ళకి ఏమైనా పెట్టాలన్నా చేయాలన్నా కూడా చేతులు అనేవి మంటలుగా ఉంటాయి కదండి. అలాంటప్పుడు వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది కదండి. అలా లేకుండా ఉండాలంటే మనం పచ్చిమిర్చి కట్ చేసే ముందు నిమ్మకాయ అనేది ఉంటుంది కదండి. ఆ నిమ్మకాయ అనేది చేతులకు రబ్ చేసుకొని మనం నిమ్మకాయ పచ్చిమిర్చి అనేది కట్ చేసామంటే మంట అనేది లేకుండా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఒకసారి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. ఆయిల్ అనేది మనం పెట్టుకుంటాం కదండి, ఎక్కడ షోకేస్లో పెట్టుకుంటాము, ఈ విధంగా పెట్టుకుంటాం కదండి, కబోర్డ్ దగ్గర పెట్టుకుంటాము. ఇలా పెట్టుకున్నప్పుడు మనకు ఆయిల్ అనేది జిడ్డు అనేది కిందంతా కారుతుందండి. అలా కారడం వల్ల మళ్ళీ మనం దాన్ని క్లీన్ చేసుకోవడము, తుడుచుకోవడం అలా ఉంటుందండి. అలా లేకుండా ఉండాలంటే మనం వేస్ట్గా పడేసే బిర్యానీ బాక్స్ ఉంటుంది కదండి, ఆ బాక్స్ని వచ్చేసరికి ఒక్కటైతే తీసేసుకొని మనం దాంట్లో టిష్యూ అనేది వేసేసుకొని ఆయిల్ అనేది పెట్టేసుకున్నాం అనుకోండి, ఆ కారేది అనేది ఉండదండి. ఏమున్నా మనకు టిష్యూలోనే పడుతుంది కాబట్టి ఆ టిష్యూ అనేది పడేసామనుకోండి ఎటువంటి ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుందండి. మనం తుడుచుకోవాల్సిన అవసరం ఉండదు. మనకు టైం అయితే సేవ్ అవుతుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. మనం హ్యాండ్ బ్యాగ్స్ అయినా ఏవైనా బ్యాగ్స్ అండి, జిప్ అనేది మనం టైట్గా ఉన్నప్పుడు మనం కొంచెం ఎక్కువగా ప్రెస్ చేసి మనం లాగాము అని అంటే జిప్ అనేది ఫెయిల్ అవ్వడం జరుగుతుందండి. అలా లేకుండా ఉండాలి అని అంటే ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. చూడండి, ఈ విధంగా స్ట్రక్ అవుతున్నట్టు అలా అనిపిస్తుంది కదండి. మనం జిప్ అనేది తీస్తున్నప్పుడు స్ట్రక్ అవుతుంటే మనం కొంచెం గట్టిగా లాగామనుకోండి జిప్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదండి. అలా లేకుండా ఉండాలి అని అంటే కొవ్వొత్తి ఉంటుంది కదండి, ఆ కొవ్వొత్తిని వచ్చేసరికి మనం జస్ట్ ఆ జిప్ పైన ఇలా రబ్ చేసామనుకోండి, చూస్తున్నారు కదండి, ఈ విధంగా అనేసామనుకోండి మనకి జిప్ అనేది చాలా స్మూత్గా అయితే అయిపోతుందండి. కాబట్టి మనం తీసేటప్పుడు ఎటువంటి ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుందండి. జిప్ ఫెయిల్ అయ్యే ప్రాబ్లం కూడా ఉండదండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. చూడండి, ఈ విధంగా ఎంత ఫ్రీగా మూవ్ అవుతుందో చూస్తున్నారు కదండి. ఈ విధంగా మనకి ఫ్రీగా జిప్ అనేది మూవ్ అవ్వాలన్నా, మనకి జిప్ అనేది ఫెయిల్ అవ్వకుండా ఉండాలన్నా ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఇది ప్రతి ఒక్కరికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. పిల్లలు ఉండే వాళ్ళకైతే ఇది ఒక పెద్ద ప్రాబ్లమేనండి. ఏంటంటే మనం మొబైల్ అనేది పిల్లలకి ఇస్తాం కదండి, వాళ్ళైతే దగ్గరగా పెట్టుకొని చూస్తారండి. మన దగ్గర ఇలాంటి టేప్ అనేది ఉందనుకోండి, దాని మధ్యలో మొబైల్ అనేది పెట్టామనుకోండి, మనం ఎంత దూరంలో అయినా పెట్టుకొని ఈజీగా అయితే చూసుకోవచ్చు. అంతేకాకుండా మనం ఈజీగా అయితే ఆపరేట్ కూడా చేయొచ్చండి. ఇలా పిల్లలకి ఇచ్చిన మనమైనా సరేనండి, మనం ఏమైనా వర్క్ చేస్తూ చూడాలి అని అనుకుంటే దగ్గరగా పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా కొంచెం దూరంగా అయినా పెట్టేసుకొని మనమైతే చూసేయొచ్చండి. ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదండి. పిల్లలకి ఇచ్చిన ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. చూడండి, మనం ఎలా కదిలిచ్చినా సరేనండి మొబైల్ అనేది పడకుండా దాని లోపలే ఉంటుందండి. చాలా బాగుంటుందండి. ఇలాంటిది ఒక్కటి ఉంటే చాలండి. మనకు మొబైల్ స్టాండ్ అనేది కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా మన ఇంట్లో ఉండే వాటితోటే మనమైతే యూజ్ చేసుకోవచ్చండి. చూడండి, ఈ విధంగా మనం పిల్లలకి ఇచ్చినప్పుడు కూడా ఎటువంటి ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుందండి. మనం ఇస్తే వాళ్ళ దగ్గరే పెట్టుకుంటారండి. ప్రతిసారి దూరం పెట్టుకో అని చెప్పాల్సిన పని ఉంటుందండి. అలా లేకుండా మనమైతే దూరంగా పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఎటువంటి ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుందండి. ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఇలాంటి బ్యాగ్ అనేది ఉంటుంది కదండి, ఇలాంటి బ్యాగ్లో మనం ఎప్పుడు అయితే జనరల్గా మనం కూరగాయలు అనేవి తెచ్చుకునేదానికి ఇలాంటి బ్యాగ్ అయితే క్యారీ చేస్తుంటాం కదండి. ఇలాంటి బ్యాగ్ క్యారీ చేసినప్పుడు మనం మనీ పెట్టుకోవాలన్నా, మనకి మొబైల్ పెట్టుకోవాలన్నా చాలా ప్రాబ్లం అవుతుందండి. ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాదు. అలాంటప్పుడు ఇలాంటి పర్సెస్ అనేవి మనకి అవైలబుల్గా ఉంటాయి కదండి. ఇలాంటి పర్సెస్లో వచ్చేసరికి మనం పిన్నీస్ అనేది పెట్టేసుకొని మనం రెండు వైపులా ఒక సైడు మనీకి ఒక సైడు మొబైల్కి పెట్టేసుకున్నాం అనుకోండి, ఎటువంటి ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుందండి. మీరు చూస్తున్నారు కదండి, ఇలా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇలా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం మనీ అనేది తీసి ఇవ్వచ్చు అండి. మొబైల్ కూడా ఒక సైడ్ పెట్టుకుంటాం కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుందండి. రెండు ఒకటే చోట
పెట్టుకున్నాం అనుకోండి, మొబైల్ అనేది తీసినప్పుడు అమౌంట్ పడిపోయినా ప్రాబ్లం అవుతుంది కదండి, డబ్బులు అనేవి కింద పడిపోతాయేమో అనిపిస్తుంది కదండి. అలా లేకుండా మనం సపరేట్గా పెట్టుకున్నాం అనుకోండి, మనకి తీసి ఇచ్చేదానికి వీలుగా ఉంటుంది, మనకి ఎటువంటి ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుందండి. ఈ విధంగా పెట్టేసుకుంటే 2 సైడ్స్, ఒక సైడ్ మొబైల్, ఒక సైడ్ మనం అమౌంట్ అయితే పెట్టేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుందండి, తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు ఒకసారికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. మనం ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అనేవి ఫాలో అయ్యామనుకోండి, మనకి ఉదయం పూట వంట అనేది చాలా హడావిడిగా ఉంటుంది కదండి. హడావిడిగా ఉన్నప్పుడు ఇలాంటివి కట్ చేసుకొని మనం కర్రీ అనేది చేయాలంటే చాలా టైం అయితే పడుతుందండి. అలా టైం అనేది మనం సేవ్ చేసుకోవాలి అని అంటే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయండి. అలాంటిదేనండి ఇదైతే ఒక మంచి టిప్ అండి. చూడండి, మనం దొండకాయలు అనేవి కట్ చేయడం చాలా టైం అయితే పడుతుంది కదండి. అలా లేకుండా మనకి తక్కువ టైంలో ఎక్కువ బెండకాయలు కట్ చేయాలి అని అంటే జనరల్గా అయితే మనం చాక్తో ఇలా అయితే కట్ చేస్తాం కదండి. ఆ విధంగా కాకుండా ఫస్ట్ వచ్చేసరికి దొండకాయల్ని మనం ఈ విధంగా అయితే మనం కట్ చేసుకొని పెట్టేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మన దగ్గర పొడవుది ఏదైనా షార్ప్గా ఉండేది ఉంటుంది చూడండి, ఒక బాక్స్ పొడవుగా షార్ప్గా ఉండేది, అలాంటి బాక్స్ తీసుకొని అయితే మనం ఈజీగా అయితే కట్ చేసుకోవచ్చు అండి. అది ఎలా అనేది చూపించబోతున్నానండి. ఈ విధంగా మనం ఎన్నైతే కట్ చేయాలనుకుంటున్నామో వాటిని అయితే ఫస్ట్ ఇలా అయితే కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత నా దగ్గర అయితే చిన్నదే ఉందండి, అందుకోసమని నేను చిన్నది చూపిస్తానండి. మీ దగ్గర పొడవుగా ఏదైనా ఉంటే దాంతో అయితే కట్ చేయండి. మనం పట్టుకోవాల్సిన అవసరం కూడా లేదండి, ఫటాఫట కట్ చేయొచ్చు అండి. చూడండి, నేను కట్ చేసిన తర్వాత చాక్తో కట్ చేసిన వాటికి మనం ఇలా బాక్స్తో కట్ చేసిన దానికి తేడా అయితే చూపిస్తానండి. ఎటువంటి తేడా అయితే ఉండదండి. మనం చాలా త్వరగా, చాలా ఈజీగా అయితే, ఫాస్ట్గా అయితే మనం కట్ చేసుకోవచ్చు అండి. చూడండి, నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మన దగ్గర పొడవు బాక్స్ అనేది ఉంటే ఇలా షార్ప్గా ఉండేది మనకైతే ఇంకా ఈజీగా అయిపోతుందండి. నా దగ్గర అది లేదు కాబట్టి నేను చిన్నదే ఉందని మీకు చూపించాలని ఈ విధంగా చూపిస్తున్నానండి. మనకి అలాంటి బాక్స్ ఉంటే ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదండి. చూడండి, ఎంత ఈజీగా అయితే మనం కట్ చేస్తున్నామో చూడండి. ఈ విధంగా మొత్తం కట్ చేసినాక మీకు తేడా అనేది తెలియదండి. చాలా నీట్గా, చాలా ఫాస్ట్గా మనకు ఉదయం ఉండే హడావిడికి మనం ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అనేవి ఫాలో అయ్యామనుకోండి, మనకి పని అనేది త్వరగా అయిపోతుందండి. చాలా సింపుల్గా, చాలా ఈజీగా అయితే అయిపోతుందండి. చూడండి, కట్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. ఇది చాక్ తోటి, ఇది అయితే ఆ గిన్నెతోటి కట్ చేశానండి. చూడండి, ఎటువంటి తేడా అనేది లేదండి. చాలా నీట్గా అయితే కట్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్ నచ్చిందో తప్పకుండా మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇలానే సపోర్ట్ చేశారంటే మంచి మంచి టిప్స్ తోటి అయితే నేను మీ ముందుకు వస్తానండి. మీకు ఏమైనా వీడియోస్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి, అలాంటి వీడియోస్ కూడా నేను చేస్తానండి. ఇప్పుడు ఒకసారికి పచ్చిమిర్చి ఉంటుంది కదండి, పచ్చిమిర్చి అనేది జనరల్గా మనం ఇలా అయితే కట్ చేస్తామండి. ఇలా కట్ చేసినప్పుడు మనకి విత్తనాలు ఉంటాయి చూడండి, ఆ విత్తనాలు అనేవి మనకు వేళ్ళకు అనేవి తగులుకొని చాలా మంటగా అయితే అనిపిస్తుందండి. కొంతమందికి అయితే ఆ మధ్యలో అయితే ఎర్రగా అయిపోతుందండి. అలా ఎర్రగా అవ్వడము, మంట తీయడము చాలా ఇబ్బంది అవుతుంది కదండి. నాకైతే ఇవి వేళ్ళ మధ్యలో తగిలాయి అనుకోండి, ఎర్రగా అయిపోతుందండి, చాలా మంటగా ఉంటుందండి. అలా లేకుండా ఉండాలంటే నేనైతే పచ్చిమిర్చి కట్ చేసేదానికి ఇప్పుడైతే 2 టిప్స్ అయితే చెప్పబోతున్నానండి. మీకు దాంట్లో ఏది సింపుల్గా అనిపిస్తే ఆ టిప్ అయితే ఫాలో అవ్వచ్చండి. మన ఫింగర్స్కి అనేది అంటకుండా విత్తనాలు అనేవి ఈ విధంగా అయితే మనం ఈజీగా అయితే కట్ చేసుకోవచ్చండి. ఫస్ట్ వచ్చేసరికి మనం కత్తెర ఉంటుంది కదండి, ఆ కత్తెరతో అయితే మనం మధ్యలో కట్ చేసుకొని ఈ విధంగా ఏ సైజులో కావాలంటే, మీకు పెద్దవి కావాలంటే పెద్దవి కట్ చేసుకోవచ్చు అండి, చిన్నవి కావాలంటే చిన్నవి కట్ చేసుకోవచ్చు అండి. ఏ విధంగా అయినా సరేనండి మనం నీట్గా అయితే కట్ చేసుకోవచ్చు అండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా అయితే మనము నీట్గా అయితే ఎంత కావాలంటే అంత, చిన్న సైజులో కావాలంటే చిన్నగా, కావాలంటే చిన్నగా, పెద్దగా కావాలంటే పెద్దగా అలా అయితే కట్ చేసుకోవచ్చు అండి. ఈ విధంగా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి మన దగ్గర ఫోర్క్ ఉంటుంది కదండి, ఈ ఫోర్క్ అనేది మనం పచ్చిమిర్చి అనేది పెట్టి కూడా మనమైతే చాలా సింపుల్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు అండి. ఇలా 2 కాదండి, మీరు 4 అయితే ఈజీగా కట్ చేసుకోవచ్చు అండి. మనం ఎక్కువ పచ్చిమిర్చి కట్ చేయాలి అని అనుకున్నప్పుడు, మనకి ఎక్కువ టైం లేదు అని అనుకున్నప్పుడు ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈజీగా మనం 4 అయితే కట్ చేయొచ్చు అండి. చూడండి, ఈ విధంగా అయితే మనం ఫోర్క్ అనేది పెట్టేసుకొని మనం కత్తెర ఉంటుంది కదండి, ఆ కత్తెరతో అయితే మన చేతులకు అనేది మంట అనేది లేకుండా మనం ఈజీగా, సింపుల్గా ఎన్ని పచ్చిమిర్చి అయినా సరేనండి మనమైతే కట్ చేయొచ్చు అండి. చూస్తున్నారు కదండి ఎంత సింపుల్గా మనం కట్ చేయొచ్చు అనండి. చాలా సింపుల్గా, చాలా ఈజీగా అయితే కట్ చేయొచ్చు అండి. చూడండి ఎంత సింపుల్గా కట్ చేసామో. ఇలా ఈ విధంగా మనమైతే చాలా సింపుల్గా అయితే కట్ చేయొచ్చు అండి.
నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో మంచి మంచి టిప్స్ ఉన్నాయండి. మీకు ఈ టిప్స్ అన్నీ నచ్చితే మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఏమైనా వీడియోస్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి. చూడండి, మన దగ్గర మిక్సీ జార్ అనేది మనం డైలీ యూస్ చేస్తాం కదండి. ఇలా యూస్ చేసినప్పుడు అవైతే మనకి బ్లేడ్ అనేది స్ట్రక్ అయిపోయినట్టు గట్టిగా తిరగకుండా అలానే ఉండిపోతుందండి. అలాంటప్పుడు మనం బయటికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మనం ఇంట్లోనే అయితే దాన్ని అయితే మనం ఫ్రీగా తిరిగేటట్టు చేసుకోవచ్చు అండి. అది ఎలా అంటే కొంచెం ఆయిల్ ఉంటుంది కదండి, ఆయిల్ అనేది మనం బ్లేడ్ దగ్గర అయితే వేసేయాలండి. ఇలా వేసిన తర్వాత కొంచెం సెగ పెట్టాలండి. కొంచెం స్టవ్ మీద చూస్తున్నారు కదండి, ఈ విధంగా అయితే మనం కొంచెం లైట్గా అదనేది ఆయిల్ అనేది కరిగేంత వరకు మనం వేడైతే చూపించాలండి. ఇలా ఫ్రంట్ టు బ్యాక్ వేడి అనేది చూపించాక మనమైతే కొంచెం చల్లారిన తర్వాత మనం తిప్పాము అని అంటే చాలా ఫ్రీగా అయితే మూవ్ అవుతుందండి. మనం దీనికోసమని మనం బయటికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మన ఇంట్లోనే అయితే మనం మిక్సీ జార్ని అయితే నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చండి. ఇలా చేసాము అని అంటే మనకైతే మిక్సీ అనేది ఎక్కువ రోజులైతే ఉంటుందండి, త్వరగా అయితే రిపేర్ రాకుండా ఉంటుందండి. చూడండి ఈ విధంగా ఎంత బాగా ఫ్రీగా మూవ్ అవుతుందో చూస్తున్నారు కదండి. మనం ఫ్రంట్ అనేది ఎప్పుడు క్లీన్ చేసుకుంటామండి మిక్సీ జార్ని, కానీ బ్యాక్ సైడ్ అయితే అస్సలు క్లీన్ చేయమండి. చూస్తున్నారు కదండి, మనం బ్యాక్ సైడ్ అనేది క్లీన్ చేయకపోతే ఈ విధంగా అయిపోతుందండి. మనం ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేసుకుంటే మనకు మిక్సీ అనేది త్వరగా రిపేర్ అనేది రాకుండా ఉంటుందండి. ఆ విధంగా లేకుండా ఉండాలంటే ఫ్రంట్తో పాటు మనకు బ్యాక్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. బ్యాక్ కూడా ఫస్ట్ మనం నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలండి. దానికోసం కొంచెం బేకింగ్ సోడా అయితే వేసానండి. తర్వాత విమ్ లిక్విడ్ ఉంటుంది చూడండి, ఆ లిక్విడ్ అయితే కొంచెంగా వేసుకున్నానండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అయితే వేసేసుకోవాలండి. కొంచెం వాటర్ అయితే వేసుకున్న తర్వాత మనం ఒక బ్రష్ ఉంటుంది కదండి, ఆ బ్రష్ తోటి అయితే క్లీన్ చేసామంటే చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా ఉపయోగపడుతుంది అని అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. వాళ్ళు కూడా చూస్తారు కదండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కదండి. మీకు ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్ నచ్చిందో తప్పకుండా మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చూస్తున్నారు చూడండి, ఎంత డస్ట్ ఉంటూ చూస్తున్నారు కదండి. ఈ విధంగా మనం బ్రష్ తోటి అయితే నీట్గా క్లీన్ చేసుకొని కడుక్కున్నాం అనుకోండి, చాలా నీట్గా అయితే ఉంటుందండి. మిక్సీ జార్ అనేది ఎప్పటికీ రిపేర్ రాకుండా ఉంటుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ.